ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ నైట్ ఆఫ్ చాంపియన్స్ అయిపోయింది. అసలు ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో సామీ జైన్ గెలుస్తాడు అని. ఇప్పుడు సామీ జైన్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్ అయిపోయిండు. సో, నిజంగా చాలా చాలా షాకింగ్‌గా ఉండే. సామీ జైన్ గెలుస్తాడని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే కోడీ రోడ్సా లేదంటే గుంతరా అనే నేమ్స్ ఉండే. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ సామీ జైన్ గెలిచిండు. సామీ జైన్ న్యూ చాంపియన్ అయిపోయిండు. ఈ మూమెంట్ వేరే లెవెల్ అనిపించిండే. నిజంగా ఫుల్ షాకింగ్‌గా ఉండే. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు గదా! సో, ఫుల్ షాకింగ్‌గా ఉండే. అండ్ ఇంకొకటి సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్. ఈ మ్యాచ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ 2 మ్యాచెస్ తప్ప ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో జరిగిన మ్యాచెస్ అన్నీ డొల్లనే అని చెప్పాలి. సో, స్టార్టింగ్‌లోనే మనకి ఒబాఫెమి వర్సెస్ జే ఉసో మ్యాచ్ జరిగింది. కింగ్ ఆఫ్ ద రింగ్ ఫైనల్. సో, ఎక్స్‌పెక్టెడే. బట్ రూమర్స్ చాలా ఉండే. బ్రాక్ వస్తాడని, వేరే వాళ్ళు ఇంటరప్ట్ అవుతారని, అది జరుగుతదని, ఇది జరుగుతదని చాలా రూమర్స్ ఉండే. ఆ రూమర్స్‌కి తగ్గట్టు ఏది జరగలేదు. సో, సింపుల్‌గా ఒబాఫెమి విన్ అయిండు. సో, జెఉసో ట్రై చేసిండు. మాక్సిమం ట్రై చేసిండు. బట్ నో యూజ్ అక్కడ ఒబాఫెమి ఉన్నాడు కాబట్టి ఇంటరప్షన్ జరగలేదు. ఇంటరప్షన్ జరగకపోతే ఒబాఫెమి ఈజీగా గెలుస్తాడు అని అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందే. అదే ఇక్కడ జరిగింది. ఒబాఫెమి గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆ క్రౌన్‌ని తీసుకొచ్చిస్తారు మన నిక్ ఆలిస్ ఒబాఫెమికి. అండ్ దాని తర్వాత ఒబాఫెమి మాట్లాడతాడు. సో, చూసినారు కదా ఏం జరిగిందో. సో, ఈ ఫీలింగ్ అంటే ఇది చాలా బావుంది. నేను ముందే చెప్పినాను. డెస్టినీని ఎవ్వరు ఓడించలేరు. సో, అదే జరిగింది. ఇప్పుడు నన్నెవ్వరు ఓడించలేరు అన్నట్టుగా ఈ టైప్‌లో ఒబాఫెమి మాట్లాడతాడు. అండ్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు అనేది ఇంకా రివీల్ చేయలేదు. సో, నెక్స్ట్ రాలో ఏమైనా తెలుస్తదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ ఇయోస్కై వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ కంటే ముందు డాన్ హౌజన్ వస్తాడు. డాన్ హౌజన్ వచ్చి మాట్లాడుతూ ఉండంగా లివ్ మోర్గన్ ఎంట్రీ తీసుకుంటది. సో, లివ్ మోర్గన్ డాన్ హౌజన్ పైన అటాక్ చేస్తదన్నట్టు, కొడతదన్నట్టు. సో, "నువ్వు మా జడ్జ్‌మెంట్ డే మెంబర్స్‌కి రుణపడి ఉన్నావు. దాన్ని క్లియర్ చేసేయి" అన్నట్టుగా చెప్తది. సో, దాని తర్వాత కొడతదన్నమాట. సో, మన డాన్ హౌజన్ ఇగ శాపం పెడతాడు లివ్ మోర్గన్‌కి. సో, ఈ లివ్ మోర్గన్ రింగ్‌లోకొచ్చేస్తది. మ్యాచ్ అంతగానం ఏం లేదు అనుకున్నంతగా. సో, నార్మల్ మ్యాచే అంత పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సో, ఈ మ్యాచ్‌లో ఇయో స్కై విన్ అవుతది. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఆ క్రౌడ్‌ని అందజేస్తారు. అండ్ వెంటనే మన ఇయో స్కై చెప్పేస్తది. సో, మనం సమ్మర్ స్లామ్‌లో చూసుకుందామని లివ్ మోర్గన్‌కి చెప్పేస్తది. అండ్ ఇంకేముంది మ్యాచ్ కూడా సెట్ చేసేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఇయో స్కై వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగబోతుంది. అది కూడా సమ్మర్ స్లామ్‌లో. సమ్మర్ స్లామ్ కోసం ఫస్ట్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య స్టీల్ కేజ్ మ్యాచ్. సో, ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ మొత్తంలో ఏదైనా మ్యాచ్ బాగుంది. 2 రాడ్ మ్యాచ్‌ల తర్వాత ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ చూడనీకి దొరికిందన్నమాట. ఆ 2 మ్యాచెస్ చూసిన తర్వాత ఇక నిద్రపోదాం అన్నట్టుగా అనిపించింది. అరే! మన సెత్ రాలిన్స్ ఉన్నాడు కదా! చూద్దాం అన్నట్టుగా చూస్తే పర్లేదు బాగుంది. సో, ఇంతసేపు మేలుకొనుండి లైవ్ చూసిన దానికి ఒక అర్థం దొరికిందన్నమాట ఈ మ్యాచ్ వల్ల. సో, ఇద్దరొస్తారు. ఇద్దరు వెపన్స్ తీసుకొనొస్తారు ఎంట్రీలోనే అంటే రింగ్‌లోకి రాకముందే ఆ వెపన్స్ తీసుకొని రింగ్‌లోకొస్తారనమాట. చైర్ పైన కూర్చుంటారు ఇద్దరు. సో, సెట్ చేసేసుకుంటారు. సో, ఇద్దరం మనమే చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడేసుకుంటారు. అండ్ అబ్సల్యూట్ బ్యాంగర్ అని చెప్పాలి. బ్రాన్ బ్రేకర్ కిరాక్‌గా ఫైట్ చేసిండు. సెత్ రాలిన్స్ కిరాక్‌గా ఫైట్ చేసిండు. అండ్ స్టీల్ కేజ్ మ్యాచే కదా! సో, నార్మల్‌గా ఏందంటే స్టీల్ కేజ్ మ్యాచ్‌లో పెద్దగా వెపన్స్ ఏం యూజ్ జేయరు. సో, అంటే ఆ స్టీల్ కేజ్‌తోనే బయటకి రావడమా, లేదంటే దాని నుండి ఎస్కేప్ అవ్వడమా అనేది ఎక్కువగా చూపిస్తారు గానీ, దీంట్లో వెపన్స్ గూడా యూజ్ జేషినారు. కెండో స్టిక్స్, చైర్స్, టేబుల్స్ పైన సూప్లెక్స్‌లు గూడా పడ్డాయి. అండ్ బ్రాన్ బ్రేకర్ 2 స్పియర్‌లు గూడా ఇచ్చిండు మన సెత్ రాలిన్స్‌కి. అయినా సరే కిక్ ఔట్ జేషిండు. సో, వేరే లెవెల్ ఉండే. అండ్ బ్లడ్ గూడా వచ్చింది బ్రాన్ బ్రేకర్‌కి. సో, ఇద్దరు కిరాక్‌గా ఫైట్ జేస్తారు. అండ్ ఎండింగ్‌లో మన సెత్ రాలిన్స్ పెడిగ్రీ అండ్ కర్బ్ స్టాంప్ 2 బ్యాక్ టు బ్యాక్ ఇస్తాడు. అయినా సరే బ్రాన్ బ్రేకర్ కిక్ ఔట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత స్టీల్ కేజ్ నుండి అంటే బయటకెళ్దాం అన్నట్టుగా చూస్తాడు. బట్ సెత్ రాలిన్స్ ఆపేస్తాడు. అండ్ ఫైనల్ కర్బ్ స్టాంప్ పడతది ఆ రింగ్ రోప్ నుండి. సో, దాంతో మన బ్రాన్ బ్రేకర్ ఓడిపోతాడు. సో, సెత్ రాలిన్స్ పిన్ చేసేస్తాడు. ఈ మ్యాచ్‌లో మన బ్రాన్ బ్రేకర్ ఓడిపోతాడు. సెత్ రాలిన్స్ గెలుస్తాడు. సో, ఇదే ఫైనల్ చాప్టర్ ఈళ్ళ మధ్యలో అని కూడా చెప్పినారు. ఈరోజు మ్యాచ్ స్టార్టింగ్‌లోనే అన్నట్టుగానే మ్యాచ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక పర్ఫెక్షన్ అనేది దొరికింది. ఈ నైట్ ఆఫ్ చాంపియన్స్‌లో ఈ మ్యాచ్‌కి. అంతా బాగుంది. ఎవరైనా ఈ మ్యాచ్ చూడకపోతే చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 మ్యాచెస్ చూసిన తర్వాత చాలామంది నిద్రపోయి ఉంటారు. ఏ మ్యాచెస్ ఏం బాలేవురా అని. సో, దాని తర్వాత వచ్చింది ఈ మ్యాచ్ వేరే లెవెల్ ఉంది. ఈ మ్యాచ్‌ని మీరు చూడండి ఒకవేళ చూడకపోయుంటే.
అండ్ నెక్స్ట్ రికీ సెయింట్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ కూడా అనుకున్నంత ఏం లేదు. సో స్టార్టింగ్లో ఆ లిలియాటి ఉంటాడనమాట, ఆ రింగ్ సైడ్ ఉంటాడు. మన రికీ సెయింట్ ఆ కెండో స్టిక్స్ తీసుకొని తను నా పైన అటాక్ చేసినాడు అన్నట్టుగా రెఫరీని నమ్మేస్తాడు. అండ్ రెఫరీ ఆ లిలియాటిని పక్కకి తీసుకెళ్ళిపోతాడు అనమాట, అంటే రింగ్ సైడ్ నుండి బ్యాన్ చేసేస్తాడు. సో ఈ మ్యాచ్లో మన ట్రిక్ విలియమ్సే గెలుస్తాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ చేస్తుంటాడు రింగ్ రోప్స్ ఎక్కి. అండ్ వెనకాల నుండి రికీ సెయింట్ వచ్చి కొడదామన్నట్టుగా చూస్తాడు. అండ్ రింగ్లోకి లిలియాటి కూడా వచ్చేస్తాడు. సో ఇద్దరు కలిసి ఉమ్మేస్తారన్నమాట మన రికీ సెయింట్ని. అండ్ నెక్స్ట్ మనకి మన టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్య ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ పర్లేదు, అంటే కొంచెం బాగా అనిపించింది ఈ మిగతా మ్యాచెస్తో పోలిస్తే. సో ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే. సో ఈ మ్యాచ్లో బీ ఫ్యాబ్ మిచిన్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో అప్పుడు టిఫనీకి హెల్ప్ చేయడానికి మన చెల్సీ గ్రీన్ వస్తుంది. చెల్సీ గ్రీన్ వచ్చి బీ ఫ్యాబ్ పైన అటు మిషన్ పైన ఇద్దరు పైన అటాక్ చేస్తుంది. ఆ ఛాంపియన్షిప్ని తీసుకొని రింగ్లోకి వద్దామన్నట్టుగా చూస్తుంది. అండ్ అందులోనే జేడ్ కార్గిల్ చెల్సీ గ్రీన్ని రింగ్లోకి లాక్ వస్తుంది అన్నమాట. లాక్ వచ్చి అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తుంది. అయినప్పుడు ఆ ఛాంపియన్షిప్తో అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తుంది జేడ్ కార్గిల్ చెల్సీ గ్రీన్ పైన. సో అప్పుడు వస్తుంది క్వీన్ షార్లెట్ ఫ్లేర్. సో షార్లెట్ ఫ్లేర్ వచ్చి జేడ్ కార్గిల్ పైన అటాక్ చేస్తుంది రెఫరీ చూడకముందు ఆ ఛాంపియన్షిప్తోనే. సో ఇంకేముంది, ఈ మ్యాచ్లో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని టిఫనీ స్ట్రాటన్ గెలుస్తుంది. సో టిఫనీ స్ట్రాటనే తన ఛాంపియన్షిప్ని రిటైన్ చేసుకుంది. సో స్టిల్ ఇప్పుడు ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన టిఫనీ స్ట్రాటన్. అండ్ నెక్స్ట్ టిఫనీ స్ట్రాటన్ చెల్సీ గ్రీన్ ఇద్దరు నవ్వుకుంటూ బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ మెయిన్ ఈవెంట్ సామీ జైన్ వర్సెస్ గుంతర్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ మ్యాచ్. సో మ్యాచ్ ఓకే పర్లేదు, బాగుంది. సో మరీ అంతగా ఎక్కువ ఏం లేదు, కానీ నార్మల్గానైతే ఓకే చూడొచ్చు, పర్లేదు అన్నట్టుగా ఉంది. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. సో వేరే లెవెల్, అసలు ఎవ్వరు బి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని రిజల్ట్. సో వేరే లెవెల్ అనిపించింది. ఈ మ్యాచ్లో మన కోడీ రోడ్స్ ఇద్దరికి క్రాస్ రోడ్స్ ఇస్తాడు, అంటే మన గుంతర్కి సామీ జైన్కి ఒకేసారి ఇద్దరికి క్రాస్ రోడ్స్ ఇస్తాడు. అండ్ గుంతర్ ఏమో రింగ్ బయటకు వెళ్ళిపోతాడు, అండ్ సామీ జైన్ ఏమో రింగ్లోనే ఉంటాడు. సో మళ్ళీ కోడీ రోడ్స్ సామీ జైన్ పైన అటాక్ చేసే టైంలో అంటే ఇక కవర్ చేసేస్తాడు అన్నమాట. మన సామీ జైన్ రోలప్ ద్వారా కవర్ చేసేస్తాడు. అండ్ కోడీ రోడ్స్ కిక్అవుట్ చేయలేకపోతాడు. సో రెఫరీ పిన్ కౌంట్ చేసేస్తాడు 1 2 3. సో ఈ టైప్లో రోలప్ టైప్లో మన సామీ జైన్ ఈ మ్యాచ్లో గెలుస్తాడు. అండ్ అందరూ షాకింగ్లో ఉన్నారు. అండ్ అక్కడ ఫ్యాన్స్, కోడీ రోడ్స్, అటు గుంతరు అందరూ షాకింగ్లో ఉన్నారు అన్నమాట. అండ్ సామీ జైన్కి ఆ ఛాంపియన్షిప్ తీసుకొచ్చి ఇస్తాడు. అండ్ ఫ్యాన్స్తో సెలబ్రేట్ చేసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కదా, మన సామీ జైన్ ఫ్యాన్స్ కదా ఎంతైనా. సో సెలబ్రేట్ చేసుకుంటాడు అన్నమాట. ఎంత హీల్లో చూపించినా సరే, ఎంత నెగిటివ్గా చూపించినా సరే, అక్కడ ఫ్యాన్స్తో సెలబ్రేట్ చేసిండు. సో సామీ జైన్ ఇప్పుడు న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోయింది. అసలు సామీ జైన్ ఎందుకు గెలిచిండు, గుంతర్ బి గెలవచ్చు కదా అని కొన్ని డౌట్స్ ఉంటాయి. అండ్ ఆ డౌట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇంకా ఏమైనా అంటే ఇప్పుడే కదా అయిపోయింది. సో ఇంకా రూమర్స్ రాలేవు. సో ఇంకా ఏమైనా రూమర్స్ వచ్చిన వెంటనే మీకు వీడియోలో చెప్పేస్తాను. అండ్ తొందరగానే చేస్తాను ఆ వీడియో కూడా. అండ్ మీకు ఎట్లా అనిపించింది నైట్ ఆఫ్ ఛాంపియన్స్? సో నా విషయానికి వస్తే నాకు ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో సెత్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ అండ్ ఈ ఎండింగ్, ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఎండింగ్ తప్ప మిగతాది ఏమంతగానం నచ్చలేదు. అండ్ ఓకే, ఆ టిఫనీ స్ట్రాటన్ మ్యాచ్ కొంచెం ఓకే అన్నట్టుగా ఉంది. సో ఇవి తప్ప ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో పెద్దగా చెప్పుకోనికి ఏం లేదన్నమాట. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.